హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు వారు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మన ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ అనేటువంటి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం ముందు క్లాసులో కృష్ణా నది గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. కృష్ణా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, అలాగే ఏ ఏ రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి కూడా మనం చెప్పుకున్నామండి. ఈరోజు మనం ఆల్మట్టి డ్యామ్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆల్మట్టి డ్యాము కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉన్న దేశీయ వివాదాస్పద ప్రాజెక్ట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఉన్న దేశీయ వివాదాస్పద ప్రాజెక్ట్ అండి. ఏది? ఆల్మట్టి డ్యామ్. మొదట ఈ ప్రాజెక్టు ఎత్తు 517 అడుగులండి. మొదట ఎంతండి? 517 అడుగులు. ఆంధ్రప్రదేశ్ సూచించిన ఎత్తు 519 అడుగులు. అలాగే కర్ణాటక 524 అడుగులకు పెంచాలన్న నిర్ణయించింది. కర్ణాటక 524 అడుగులకు పెంచాలని నిర్ణయించింది. అప్పుడు ఈ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి బ్రిటిష్ కుమార్ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏం జరిగిందండి? రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి బ్రిటిష్ కుమార్ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. తర్వాత చూసినట్లయితే ఇది ఆల్మట్టి డ్యాంపై పరిశోధన చేసి 2010 డిసెంబర్ 31న కర్ణాటక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఈ బ్రిటిష్ కుమార్ ట్రైబ్యునల్ ఆల్మట్టి డ్యాంపై పరిశోధన చేసి ఎప్పుడండి? ఆల్మట్టి డ్యాంపై 2010 డిసెంబర్ 31న పరిశోధన జరిగిందండి. పరిశోధన చేసిన తర్వాత కర్ణాటక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది. తర్వాత చూసినట్లయితే కృష్ణా నదికి ఉపనదుల గురించి మనం చెప్పుకుందాం. కృష్ణా నది యొక్క ఉపనదులు: 1 భీమా నది, కృష్ణా నది ఉపనదిలో పొడవైనది. 2 తుంగభద్ర, కృష్ణా నది ఉపనదిలో పెద్దది. పొడవైనది భీమా నది అయితే అతిపెద్దది తుంగభద్ర నది. 3 మూసీ నది. 4 డిండి నది. 5 పాలేరు. 6 మున్నేరు. 7 కోయన. 8 ఘటప్రభ. 9 మలప్రభ. 10 పంచగంగ. 11 దూద్గంగ. ఈ 11 ఉపనదులు కూడా కృష్ణా నదికి ఉపనదులుగా చెప్పుకుంటున్నాం. అయితే కృష్ణా నది ఉపనది అయిన మొదటిది భీమా నది గురించి మనం చెప్పుకుందాం. ఇది కృష్ణా నది ఉపనదిలో అతి పొడవైన ఉపనది. అయితే దీని పొడవు ఎంతండి? 861 కిలోమీటర్లు. 861 కిలోమీటర్లు. ఈ భీమా నది
మహారాష్ట్రలోని భీమశంకర గుట్టల్లో జన్మించి, ఎక్కడండి? మహారాష్ట్రలోని భీమశంకర గుట్టల్లో జన్మించి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో కృష్ణా నదితో కలుస్తుంది. మహారాష్ట్రలో జన్మిస్తుంది, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో కృష్ణా నదితో కలుస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే భీమా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం పాండరీపురం. భీమా నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏంటండి? పాండరీపురం. తర్వాత చూసినట్లయితే తుంగభద్ర నది కృష్ణా నది ఉపనదుల్లో రెండవది. ఈ తుంగభద్ర నది కృష్ణా నది ఉపనదుల్లోనే అతిపెద్ద ఉపనది. అతి పొడవైంది ఏదండి? భీమా నది. అతి పెద్దది తుంగభద్ర నది. ఇది ఎక్కడ జన్మిస్తుందండి? కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతాల్లో జన్మించి, ఎక్కడండి? కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతంలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి కర్నూలు జోగులాంబ జిల్లాల సరిహద్దుగా ప్రవహిస్తూ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదితో కలుస్తుంది. ఎక్కడ జన్మిస్తుందండి? కర్ణాటక రాష్ట్రంలో వరాహ పర్వతాల్లో జన్మిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి కర్నూలు జోగులాంబ జిల్లాలో సరిహద్దుగా ప్రవహిస్తూ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదితో కలుస్తుంది. అయితే ఈ తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం కర్నూలు జిల్లాలో యంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్. కర్నూలులో ఏంటండి? యంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్. అలాగే జోగులాంబ జిల్లాలో అలంపూర్ నవబ్రహ్మ ఆలయం. అలంపూర్లోని నవబ్రహ్మ ఆలయం. తర్వాత చూసినట్లయితే కర్ణాటకలోని హంపీలో విరూపాక్ష ఆలయం. ఈ ఆలయం అండి విరూపాక్ష ఆలయం. తుంగభద్ర ఉపనదిలో అతిపెద్ద ఉపనది హాగారి. తుంగభద్ర ఉపనదిలో అతిపెద్ద ఉపనది ఏదండి? హాగారి. తుంగభద్ర నదిపై కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్ట్ కలదండి. తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్ట్ కలదు. అయితే తుంగభద్ర నదిపై కర్నూలులో సుంకేశ్వర ప్రాజెక్ట్ కలదు. ఎక్కడండి? తుంగభద్ర నదిపై కర్నూలులోని సుంకేశ్వర ప్రాజెక్ట్ కలదు. ఓకే అండి. తర్వాత చూసినట్లయితే రాజోరి బండ మళ్లింపు పథకం. అయితే ఇది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. ఏదండి? ఈ రాజోరి బండ మళ్లింపు పథకం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రాజెక్ట్. దీనివల్ల తెలంగాణలో లబ్ధి పొందే తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందే జిల్లా ఏదండి? జోగులాంబ. ఈ రాజోరి బండ అనే గ్రామం కర్ణాటక రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో కలదు. ఈ రాజోరి బండ అనే గ్రామం ఎక్కడ ఉందండి? కర్ణాటక రాష్ట్రంలో రాయ్పూర్ జిల్లాలో కలదు. తర్వాత చూసినట్లయితే మూసీ నది గురించి మనం చెప్పుకుందాం. కృష్ణా నది ఉపనదిలో
మూడో ఉపనది ఏదండి? మూసీ నది. దీన్నే ముచ్చుకొండ అని కూడా పిలుస్తారండి. ఇది వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో జన్మించి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల గుండా ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదితో కలుస్తుంది. ఎక్కడండి? వాడపల్లి వద్ద కృష్ణానదితో కలుస్తుంది. ముఖ్య గమనిక ఏంటంటే మూసీ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం హైదరాబాద్ అండి. మూసీ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం ఏంటి? హైదరాబాద్. ఈ మూసీ నదికి ఉపనదులు రెండుండి. ఈస నది, ఆలేరు. ఒకటి ఈస నది, రెండోది ఆలేరు. మూసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం 1908 సెప్టెంబర్ 28న ఈ మూసీ నదికి వరదలు సంభవించాయి. అలాగే ఎప్పుడండి? మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ వరదలు సంభవించాయండి మూసీ నదికి. తర్వాత చూసినట్లయితే ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు గురించి మనం చూద్దాం. దీన్ని 1920లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారండి. ఎప్పుడండి? 1920లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ప్రస్తుతం ఇది రంగారెడ్డి జిల్లాలో మూసీ నదిపై కలదు. ఈ ఉస్మాన్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందండి? ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని మూసీ నదిపై ఉంది. అయితే హిమాయన్ ప్రాజెక్ట్ తర్వాత ఏంటండి? హిమాయన్ ప్రాజెక్ట్. దీన్ని 1927లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. దీన్ని కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. ఇది ప్రస్తుతం ఈసా నదిపై రంగారెడ్డి జిల్లాలో కలదు. ఈసా నదిపై రంగారెడ్డి జిల్లాలో ఇది కలదండి. ఈసా నది ఏదండి? మూసీ నది ఉపనది. మూసీ నది ఉపనది అయిన ఈసా నది రంగారెడ్డి జిల్లాలో కలదు. అయితే మూసీ ప్రాజెక్ట్, ఈ మూసీ ప్రాజెక్టు మూసీ నదిపై నల్గొండ జిల్లాలో నిర్మించడం జరిగింది. ఈ మూసీ ప్రాజెక్ట్ ఎక్కడండి? నల్గొండ జిల్లాలో మూసీ నదిపై నిర్మించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఏదండి? మూసీ ప్రాజెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్లోని డిండి నది గురించి మనం డిస్కషన్ చేసుకుందాం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.